నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఆలయ చైర్మన్ మంచుకంటి శ్రీనివాసులు, కమిటీ సభ్యులు పిన్నపరెడ్డి రాజేంద్ర, వేలూరు శ్రీనివాసులు, సాదా గోపి, బల్లవోలు రమణయ్య, ఎర్రవోలు మాధవి, అడపా లక్ష్మి, బాగి ప్రియాంక, వీరపల్లి పద్మజ తదితరులను ఎమ్మెల్యే అభినందించారు. ఆ భగవంతుని ఆశీస్సులతో ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన అలనాటి దేవాలయానికి సేవ చేసుకోవడం ఎంతో భాగ్యమని, కమిటీ సభ్యులందరూ సమన్వయం చేసుకుంటూ దేవస్థాన అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సనపరెడ్డి పెంచల్రెడ్డి, కార్పొరేటర్లు షేక్ అస్మా, గుంజి జయలక్ష్మి, ఏపీ అగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొణిదెల సుధీర్, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను శ్రీ ప్రతిష్ఠా నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం రంగనాయకపేటలో ఏం చేస్తున్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానాలకు ధర్మకర్తగా నియమించిన కాకుండా నేను ధర్మకర్తల ఎలక్ట్గా చైర్మన్గా అయిన నేను నా శక్తి సామర్థ్యాలను వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడినై వాత్సల్యములను పాటింపక దురుద్దేశ రహితులనై దేవాలయ అభివృద్ధి దృక్పథంగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాలయ సంస్థ విధులను కూర్చిన 1987 సంవత్సరం చట్ట ప్రకారము దానికి సంబంధించిన నియమ నిబంధనలను అనుసరించవాలని దైవ సాక్షిగా మనక్షాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. దీనికన్నా ముందున్న కమిటీ చాలా అంటే వేసిన తర్వాత అది కొద్దిమంది మామూలుగా చైర్మన్లు ఇది తీసుకున్న తర్వాత కొంచెం గుడికి ఏదో మనసు చేయాలని దీంతో తపంతో చేసేవాళ్ళు. ముందున్న కమిటీ బాగా ఎంతో కొంత తృప్తినిచ్చే విధంగా కూడా గుడికి సంబంధించుకుంటే గతంలో వాళ్ళు కూడా ఏదో విధంగా గుడికి అభివృద్ధికి కానీ కొత్తగా ఏదో బలాన్ని నూతనంగా తీసుకురావాలని
దానికి సంబంధించి షెడ్డు గిడ్డు అట్లాంటి ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని రకాలుగా కూడా తీసుకొచ్చారు. ఈ కమిటీ కూడా అందరూ కూడా అన్ని ప్రాంతాల నుంచి మంచి సభ్యులను వేసాం. తప్పకుండా గుడికి మంచి పేరు తీసుకొస్తూ చేసిన భక్తులకి కూడా ఎక్కడ వచ్చిన చెడ్డ పేరు కూడా లేకుండా ఇంకా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తొందరలోనే దేవస్థానానికి సంబంధించి కూడా మామూలు కళ్యాణ మండపం కూడా టెండర్స్ వెళ్ళింది. అక్కడ కూడా నూతనంగా కూడా ఒక కళ్యాణ మండపం కూడా ఈ టెంపుల్ ద్వారా కూడా తొందరగానే కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క రంగారెడ్డిపేట టెంపుల్ చైర్మన్ అంటే మహా అదృష్టం. ఎందుకంటే ఆనాటి ఏసీ సుబ్బారెడ్డి గారు కూర్చున్న కుర్చీ, ఆర్ వెంకటరెడ్డి గారు కూర్చున్న కుర్చీ, పెద్ద పెద్ద రాజకీయ ఉద్దండులు ఈ రంగారెడ్డిపేట చైర్మన్గా ఉన్నారు. దాని గురించి నా శ్రేయోభిలాషి, నా స్నేహితుడు మంచిగడ్డ శ్రీనివాసుకి అడిగినటువంటి దాన్ని శాంక్షన్ చేసిన దానికి అనిల్ కుమార్ యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు నిబద్ధతకి నిదర్శనం సేనయ్య 1995 నుంచి ఒకే మాట మీద వింటూరు నడుస్తూ వచ్చాం. ఈరోజు అతనికి ఆ పదవి ఇచ్చిన దానికి నేను చాలా సంతోషమున్నాను. కృష్ణ మహాముని పౌండ్ర యాగంతో ఈ యొక్క స్వామి ఉద్భవించిన ప్రాంతం పెన్నా నది తీరాన ప్రజలందరినీ కూడా ఆశీర్వదించిన స్వామి రూపం. మరి ఈ స్వామి యొక్క అచంచలమైన స్వామి కృపా కటాక్షాలు నెల్లూరు నగర ప్రజలందరికీ భక్తులందరికీ కూడా విదితమే, తెలిసిన విషయమే. మరి అందరికీ తెలుసు ఈ దేవస్థానం అనేది చాలా పాత రోజుల నుంచి భక్తులతో ఊరి నిర్మాణాలతో స్వామి యొక్క కైంకర్యాలు ఎన్నో వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. మనకు కూడా తెలుసు స్వామిని వేడుకున్నంతనే మన యొక్క కోరికలు తీర్చే కొంగు బంగారమై మనకు అత్యంత సమీపంలో గల పెద్ద పెరుమాడుగా నెల్లూరు ప్రజలందరికీ కూడా దైవంగా ముక్కోటి ఏకాదశి నాడు ద్వాదశ వైకుంఠ శ్రీమన్నారాయణగా మరి మన నెల్లూరు యొక్క ప్రజల యొక్క అదృష్టం స్వామి అత్యంత సమీపంలో మనకు పెద్ద దేవుడిగా ఉండడం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.